నా పిహెచ్డి ప్రాజెక్ట్ ఏంటంటే మనం అప్పుడప్పుడు ఆదర్శ గ్రామాలను వింటుంటాం. భారతదేశంలో 6,12,000 గ్రామాలు ఉన్నాయి. ఇందులో కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలు ఎందుకు అవుతున్నాయి? అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయితే ఎంత చక్కగా ఉంటుంది కదా. కాబట్టి ఆదర్శ గ్రామాలు అవి ఎలా మారాయి అన్నదాన్ని ఒక స్టడీ చేస్తున్నాను. చేసి దానికోసం ఒక టెంప్లెట్ డెవలప్ చేయగలమా మనం? అంటే ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, ప్రజల్లో ఏ విధంగా మార్పులు రావాలి, ఇవన్నీ కలిపి రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి అది కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ వర్క్ కూడా జరుగుతోంది నాది. సో ఈ విధంగా అనేక విషయాలు నేర్చుకోవడానికి, తర్వాత డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళి విషయాలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు వెతకడానికి ఆ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రావడం జరిగింది. సార్, యాజ్ అ సివిల్ సర్వెంట్ మీ పరిధిలో ఉండే మంచి సొసైటీకైనా జనాలకైనా మీరు చేయగలిగేది మీరు చేస్తారు ఎవరైనా సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు? చెయ్యాలి. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ సార్, చెయ్యాలి. ట్రూ. చేస్తారు అన్నది ఇట్ ఈస్, ఐ మీన్ అందరూ చేస్తారు అన్నది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ప్రతి ఒక్కరూ చేస్తే సివిల్ సర్వీసెస్లో ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని సివిల్ సర్వీసెస్ అన్నారు. సర్వీస్ అంటే సేవ. కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చాలామంది సివిల్ ఆస్పిరెంట్స్కి కూడా చెప్తుంటాను, మీకు సేవ చేసే భావన ఉంటేనే ఈ సర్వీసుల్లోకి రండి. ఏదో హోదా వస్తుందో, లేకుంటే మన సొసైటీలో మన స్థానం పెరుగుతుందో, లేకుంటే డబ్బులు చేసుకునే భావాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ సర్వీసెస్కి రాకండి. ఎందుకంటే ఇందులో చేసే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఆ విస్తృతమైన అధికారాల్లో ఎవరైనా కరెక్ట్ వ్యక్తి ఆ పొజిషన్లో కూర్చోకుంటే ఏమవుతుందంటే దానివల్ల సమాజానికి చాలా విఘాతం కలుగుతుంది. సో సర్వీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్. అది యాజ్ యు సెడ్, సివిల్ సర్వీసెస్లో ఉన్నప్పుడు చేతిలో ఒక అధికారం ఉంటుంది, ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటుంది, లేదా ఐదర్ అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ చేతిలో ఉంటుంది. కానీ మరి ఇప్పుడు మీరు ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళి ప్రజలకు నేను ఏదైనా చేస్తాను అని అంటే మీకు సపోర్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుందని మీ ఉద్దేశం? అదే అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ మనం వెళ్ళినప్పుడు సార్. ఎందుకంటే సర్వీసెస్లో కూడా పొలిటీషియన్స్లో కూడా అందరూ కూడా పాజిటివ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అనేక సమస్యలు గ్రామాల్లో తిరిగి సంబంధిత కలెక్టర్లకు, సంబంధిత ఎస్పీలకు వాళ్ళకు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. చాలా విషయాలు వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని కొన్ని సమస్యల పరిష్కారం కూడా అయ్యాయి. సో ఆ విధంగా కూడా జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం దాకా తిరిగాను. అంత తర్వాత గమనించింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం ఉంటే ఏమన్నా చేయగలము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి, ఎన్నికలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆ సందర్భంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి అన్నది ఒక ఐడియా వచ్చింది. నేను మొదట్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ ఐడియా లేదు అసలు. ఇవి వచ్చి తిరిగిన తర్వాత దీన్ని మార్చాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి రాజ్యాధికారం కోసం అని చెప్పేసి అప్పుడు పొలిటికల్ ఒక ఆల్టర్నేటివ్గా ఉందని చెప్పేసి నేను అప్పుడు ఈ పొలిటిక్స్లోకి వెళదామని చెప్పేసి పార్టీ పెడదామని కూడా కొన్ని రోజులు ఆలోచనలు జరిగాయి. ఆ తర్వాత సమయం తక్కువగా ఉండడం, ఆ తర్వాత ప్రస్తుతం మన ప్రాంతాల్లో ఉన్న రాజకీయాలు, ఇతర ప్రభావాలు ఇవన్నీ చూసుకొని అప్పుడు నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి 2019 ఎలక్షన్స్ విశాఖపట్నం కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక విద్యార్థిగా వచ్చిన నేను రాజకీయ ప్రస్థానంలోకి అడుగు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి రాజకీయాల్లోనే ఉన్నాను నేను. చాలామంది రాజకీయాలంటే ఏమనుకుంటారంటే ఒక పార్టీలో ఉండాలి, ఒక ఇది చేయాలన్నది సర్వసాధారణంగా అనుకోవడం. కానీ నేను రాజకీయాలంటే నా డెఫినేషన్ ఏంటంటే ప్రజలను చైతన్యవంతులు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది పాలిటిక్స్ యొక్క సక్సెస్ అని నేను అనుకుంటాను. చైతన్యవంతమైన ప్రజలు, తర్వాత వాళ్ళ హక్కులు ఏమున్నాయి, వాళ్ళ ఓటు హక్కు యొక్క ప్రభావం, వీటన్నింటినీ కనుక వాళ్ళకు మనం తెలియజేయగలిగితే వాళ్ళు మంచి వ్యక్తులని శాసనసభలకు, పార్లమెంటుకు పంపించే స్థాయిలో వాళ్ళని కనుక మనం తయారు చేయగలిగితే అప్పుడు ఉంటుందని. కాబట్టి రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండే ఎలక్షన్స్లో నిలవడం ఇంతవరకు మాత్రమే కాదు, కానీ చాలా మార్పులు తీసుకురావాలన్న దీంతో ఆ విధంగా ఐఎమ్ ఇన్ పాలిటిక్స్, దెర్ ఇస్ నో డౌట్. కానీ మీరు కాకి వేసుకున్నప్పుడు ఖద్దర్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ అక్కడ పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని మీరు చాలా ప్రత్యక్షంగా చూశారు. కానీ సివిల్ సర్వెంట్స్ ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి, దేశ కాలమాన పరిస్థితులు తెలుసుండి, ప్రజల నాడి తెలుసుండి, ₹1 ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తెలుసుండి, పూర్తి నాలెడ్జ్తో ఉన్నవాళ్ళు సివిల్ సర్వెంట్స్. సో ఆ టైంలో మీరు చాలామంది ఖద్దర్లో ఉన్న వాళ్ళని చూసుంటారు. మీరు అక్కడ ఫిట్ అవ్వగలని మీరు అనుకున్నారా సార్? నా అభిప్రాయం ఏంటంటే మంచి ఖద్దరు ఉంటే కాకి అవసరం ఉండదు. మంచి ఖద్దరును గనక వేసేవాళ్లను, ఆ వ్యక్తులను తయారు చేస్తే ఖద్దరు బాగుండొచ్చు, కానీ ఆ లోపల ఏ వ్యక్తుల శరీరాల మీద అయితే ఈ ఖద్దరు వెళుతుందో
ఆ వ్యక్తుల ఆలోచనలు మనం మార్చగలిగితే కాకి అవసరం చాలా ఉండదు. నా అభిప్రాయం ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత పోలీస్ స్టేషన్లన్నీ కూడా లైబ్రరీలుగా మారాలంటాను నేను. దట్స్ గ్రేట్. అటు ఎందుకు అవసరం మనకి సమాజంలో ఈ విధంగా క్రైమ్ చేసే సమాజాన్ని మనం తయారు చేయకుండా వాళ్ళ మనోభావాలను కనుక మార్చగలిగితే, ఒకరి పట్ల ఒకరికి ఆదరము గౌరవము పెంచగలిగితే, ఆ విధమైన భావాలను తీసుకొచ్చే సమాజాన్ని మనం తయారు చేయగలిగితే అప్పుడు ఈ వీటి అవసరాలే ఉండదు. అందుకనే ఖాదీ అన్నది చాలా గొప్ప ప్రధానమైన విషయం. కాబట్టి ఖాదీలో ఉన్న రాజకీయ నాయకులు కనుక ఆ విధమైన ఆలోచనలతో వచ్చే వాళ్ళని కనుక మనం తయారు చేయగలిగితే ఈ ప్రభావం అసలు సివిల్ సర్వీసెస్ యొక్క సివిల్ సర్వీస్ అంటే దే విల్ ఎగ్జిక్యూట్ అంతే. కానీ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, చట్టాలు తీసుకునేవాళ్ళు, విధానాలను చేసేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ విధానాలు చేసేవాళ్ళ ఆలోచనలు బాగా ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్స్ జాబ్ కూడా సులభతరం అవుతుంది. అవును సార్. సో ఆ విధమైన సమాజాన్ని అది ఎవరు చేయగలరు? ప్రజలు మాత్రమే చేయగలరు. వాళ్ళ ఓటు ద్వారా ఎవరిని ఎన్నుకుంటున్నామన్న ఆలోచనలు వాళ్ళలో పెట్టగలిగితే అప్పుడేమవుతుందంటే సిస్టమ్ మారుతుందండి. దానికోసం మనం పనిచేయాలన్నది భావన.